తెలుగు రాష్ట్రాల రాజకీయాలు కీలక మలుపు తిరుగుతున్నాయి. తరతరాలుగా అధికారానికి దూరమైన బడుగు వర్గాలు సత్తా చాటుతున్నాయి. జనాభాలో 60% పైగా ఉన్న పవర్లో మాత్రం 20-30%కే పరిమితమవుతూ వస్తున్న బీసీ నేతలు జూలు విదిలిస్తున్నారు. పార్టీలోని అగ్రకులాలకు ధీటుగా ఎదుగుతున్నారు. ఏపీ, తెలంగాణలోని అధికార పార్టీల అధ్యక్ష పదవులు బీసీల చేతుల్లోకి రావడమే దీనికి నిదర్శనం. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా గౌడ్ సామాజిక వర్గానికి చెందిన బొమ్మ మహేష్ కుమార్ నియామకం దాదాపుగా ఖరారైంది. సీఎం రేవంత్ రెడ్డి మహేష్ పేరును హైకమాండ్ కు ప్రతిపాదించారు. రేపో మాపో అధికారిక ప్రకటన రానుంది. అటు ఏపీలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా యాదవ కులానికి చెందిన పల్లా శ్రీనివాసరావు బాధ్యతలు చేపట్టారు. రెండు రాష్ట్రాల రూలింగ్ పార్టీల చీఫ్ పదవులు ఒకే టైంలో బీసీలకు దక్కటం ఇదే తొలిసారి. రెండు రాష్ట్రాలు బీసీ కులగణనకు ముందుకొచ్చిన నేపథ్యంలో చీఫ్ పోస్టులు ఆ సామాజిక వర్గానికే దక్కటం గమనించాల్సిన విషయం. కాంగ్రెస్ పార్టీని గెలుపుబాట పట్టించిన రేవంత్ రెడ్డి సీఎం కావడంతో పీసీసీ చీఫ్ పదవి నుంచి తప్పుకుంటున్నారు. పార్టీ కోసం 30 ఏళ్లుగా నిబద్ధతో పనిచేస్తున్న మహేష్ కుమార్ గౌడ్ కృషిని గుర్తించి ఆయనకు టీపీసీసీ పగ్గాలు అందించాలని రేవంత్ ప్రతిపాదించారు. సీఎం పోస్టులో రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం పోస్టులో ఎస్సీ నేత మల్లు భట్టి విక్రమార్క ఉండడంతో పీసీసీ చీఫ్ పోస్టు బీసీకివ్వాలని అధిష్టానం భావించినట్లు తెలుస్తుంది. కుల సమీకరణలతో పాటు అధికారంలో బీసీలకు న్యాయమైన వాటా దక్కాలన్న డిమాండ్ను కూడా దృష్టిలో ఉంచుకున్నట్లు భావిస్తున్నారు. ఉమ్మడి ఏపీలో వి హనుమంతరావు, కె కేశవరావు, డి శ్రీనివాస్ వంటి బీసీ నేతలు పీసీసీ పగ్గాలు చేపట్టారు. తెలంగాణ ఏర్పడ్డాక తొలి పీసీసీ చీఫ్ గా బీసీ నేత పొన్నాల లక్ష్మయ్య ఏడాది పాటు పనిచేశారు. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి దాదాపు 6 ఏళ్లు పనిచేశారు. 2021లో రేవంత్ రెడ్డి పగ్గాలు అందుకున్నారు. ఈసారి బడుగు వర్గాలకు అవకాశం కల్పించాలని స్వయంగా రేవంత్ రెడ్డి కోరటం విశేషం. పీసీసీ చీఫ్ రేసులో బీసీలైన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్, మాజీ ఎంపీలు మధు యాష్కీ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, ఎస్సీ ఎస్టీల నుంచి అడ్లూరి లక్ష్మణ్ రావు, బలరాం నాయక్ పేర్లు వినిపించాయి. 2021లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన మహేష్ కు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. జనవరిలో ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారు. బీసీల పార్టీగా పేరుపట్ట టీడీపీ ఏపీ కమిటీ పగ్గాలను మళ్లీ బీసీకే కట్టబెట్టింది. అచ్చెన్నాయుడు మంత్రి కావడంతో టీడీపీ చీఫ్ గా పల్లా శ్రీనివాసరావును చంద్రబాబు ఎంపిక చేశారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో పల్లా గాజువాక నుంచి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్పై 95,000 భారీ మెజార్టీతో గెలిచారు. రాష్ట్రంలో ఆయనదే అత్యధిక మెజారిటీ. విశాఖ పార్లమెంటరీ స్థానం టీడీపీ ఇన్ఛార్జిగా, జిల్లా అధ్యక్షుడిగా పల్లా సమర్థవంతంగా పనిచేశారు. ఉత్తరాంధ్రలో పచ్చపార్టీ కేడర్ను పటిష్టం చేశారు. పల్లా కుటుంబానికి టీడీపీతో 40 ఏళ్ల అనుబంధం ఉంది. ఆయన తండ్రి సింహాచలం 1994-1999 మధ్య ఎమ్మెల్యేగా పనిచేశారు. పల్లా వైసీపీ పాలనతో తీవ్ర వేధింపులకు గురైన బెదరలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకునే చంద్రబాబు రాష్ట్ర పార్టీ పగ్గాలు అందించారు. రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీల్లో బడుగు నేతలకు ప్రాధాన్యం దక్కింది. తెలంగాణ టీడీపీ పగ్గాలు బీసీలైన ఎల్ రమణ, కాసాని జ్ఞానేశ్వర్, ఎస్సీ అయిన బక్కని నరసింహులకు దక్కాయి. ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా బీసీ, ఎస్సీ లీడర్లు రఘువీరారెడ్డి, సాకే శైలజనాథ్ పనిచేశారు. బీఆర్ఎస్ నాయకత్వంలో మాత్రం బీసీలకు ప్రాధాన్యం దక్కలేదు. కులగణన లెక్కలు బయటికి వస్తే టికెట్లు, పదవుల్లో తమకు న్యాయమైన వాటా దక్కుతుందని బీసీ నేతలు అంటున్నారు. తెలంగాణ, ఏపీల రూలింగ్ పార్టీల పగ్గాలు తమకు అందడం మంచి పరిణామమని చెబుతున్నారు.